హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ వర్షాలు పడుతున్నాయి కదా, అరటికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. బజ్జీ చేసుకుందామని. పిల్లలేమో ఆయిల్ ఫుడ్ అంటారు, తినరు. నా ఒక్కదానికి నేను వండుకోవాలంటే కొద్దిగా బద్దకిస్తాను. వాళ్ళకి ఎలా తినిపించాలో నాకు తెలుసు కదా, అందుకని ఈ అరటికాయని ఈ పెసరపప్పు కాంబినేషన్లో వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 100 గ్రాముల పెసరపప్పు అయితే తీసుకున్నాను. కుక్కర్లోనైతే మొత్తం కలిపేసి ఉప్పు, కారం, పసుపు, ఈ ముక్కలు అన్నీ కలిపేసి మనం ఎసరు పెట్టినట్టు పెట్టేసామనుకో ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చిందంటే కర్రీ అయిపోద్ది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి. అంతా ఉడికిన తర్వాత ఇంకా దీనికి తాలింపు ఉండదు ఫ్రెండ్స్. అన్నీ ముందే వేసేసుకుంటాం కాబట్టి తాలింపు ఏం లేదు, కలిపి పెట్టేసుకోవటమే. ఉడికిన తర్వాత వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే హెల్త్కి కూడా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఈ రోజునైతే ఈ అరటికాయనైతే ఈ పప్పులో వేసి వండబోతున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే ఒక విజిల్ చాలు. కారం, పసుపు, నూనె అన్నీ దీంట్లో వేసేసాను ఫ్రెండ్స్. పప్పు అయితే కడుక్కున్నాను, కడిగి కావాల్సిన నీళ్ళు పోసాను. ఈ కట్ చేసుకునే లోపు కొంచెం పప్పు నానుతుంది ఫ్రెండ్స్. ఈ కట్ చేసుకొని కలిపేసుకుంటాను. పచ్చిమిరకాయలు అయితే ఘాట్లేవు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. కొంతమంది ఉట్టి పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు ఫ్రెండ్స్, బాగుంటుంది పప్పు. కాకపోతే ఈ ఎర్రకారం అలవాటు అయిన వాళ్ళు ఇది వేసుకుంటూ ఉంటారు. ఈ పప్పు నానేలోపు ఈ కడిగేసుకుంటాను. కుక్కర్లో పెట్టాను కదా, ఒక విజిల్ వస్తే చాలు ఫ్రెండ్. ఒక విజిల్ వచ్చిందంటే అయిపోద్ది. ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక అరటికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు ఈ మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ దీంట్లో వేసేయటమే. వంట తెలియని పిల్లలు కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. మగపిల్లలు, రూముల్లో ఉన్న పిల్లలు కూడా వండుకోవచ్చు. కుక్కర్లో కూడా పెట్టేసుకొని, రైస్ కుక్కర్లో 2 గిన్నెలు వస్తాయి. ఒక గిన్నెలో ఇలా కలిపేసి పప్పు పెట్టేసి ఒక గిన్నెలో రైస్ పెట్టేసామంటే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఏం లేదు, ఇవన్నీ కట్ చేసుకొని కడిగి పెట్టుకోవటమే. ఒక విజిల్ అంటే 5 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. మొత్తం వేసేసాను కదా, ఇది కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్. చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు తప్పితే అందరూ తినొచ్చు. పాలు తాగే పిల్లలు అంటే 1-2 సంవత్సరాల దాకా కూడా తాగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ పిల్లలకి 5 సంవత్సరాలు పాలు ఇవ్వాలంటారు. ఇప్పుడు సంవత్సరం కూడా ఇవ్వట్లేదు. ఇది అన్నం ముట్టించిన పిల్లలకి చక్కగా గుజ్జులాగా చేసి తినిపించవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి వేసి చాలా బాగుంటుంది, తింటారు కూడా. వాళ్ళు తినేటప్పుడు కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ వస్తే చాలు. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను. ఈలోగా చాయ్ ఉడకబెట్టాను. వీటికాను ఒక్కోసారి చోలే శనగలు, ఒక్కోసారి ఎర్ర శనగలు, అలసందలు ఇవే ఒకటి ఉడకబెడతా ఉంటాను ఫ్రెండ్స్ తినటానికి స్నాక్ కింద. ఈ కండ్లు తీసుకొని ఒలిసి స్టోర్ చేసుకున్నామంటే మనకు కావాల్సి వచ్చినప్పుడు, తినాలనిపించినప్పుడు అంతా ఉడకబెట్టుకోవచ్చు. ఇది కూడా హెల్త్కి మంచిదే. సీజన్లో ఏం దొరుకుతాయో ఆ సీజన్లో అందుబాటులో ఉన్నాయన్నీ తినాలని చెప్తూ ఉండేది మా అమ్మ. ఇప్పుడైతే కండ్లు బాగా వస్తున్నాయి కాబట్టి కండ్లు తీసుకొని ఒలిచి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు తినాలనిపించినప్పుడు అంతా కొద్ది గొడవ పెట్టుకుంటాను. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆపేసాను, స్టవ్ ఆపేసాను. విజిల్ పోయాక, ఆవిరంతా పోయాక కలిపి చూపిస్తాను. ఆవిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఏం లేదు ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేము. ఒక్క విజిల్ పెట్టామంటే చాలు. పెసరపప్పు కాబట్టి ఊరికనే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని వేసుకోవటమే. చిన్నపిల్లలకైతే ఇంకొంచెం గుజ్జులా కలుపుకోవచ్చు. ఇది మనం తింటాం కాబట్టి పెద్దవాళ్ళకి. చూసారా, అసలు అరటికాయ ముక్క కనిపించట్లేదు. దీంట్లో ఒక చెక్క అయితే నిమ్మకాయ పిండుకుంటాను. పులుపు సరిపోతుంది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు
నేనైతే పెట్టుకుంటాను. ఎప్పుడన్నా కూరలు వండినప్పుడు ఫ్రెండ్స్ అయిపోయింది అనుకోండి, వెంటనే పెసరపప్పు వండేసే అనేస్తారు పిల్లలు. అంత ఇష్టం పిల్లలకి పెసరపప్పు, మైసూర్ పప్పు ఏదో ఒకటి ఇన్స్టెంట్గా అయిపోయే పప్పు ఇది ఒకటే కాబట్టి ఇప్పుడైతే నేను పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పులుపు తినేవాళ్ళు 2 ముక్కలు వేసుకోవచ్చు. నేనైతే ఒక ముక్క వేస్తాను. ఒక ముక్క అయితే పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఒక చెక్క అయితే నిమ్మకాయ పిండుకుంటాను. ఒక నిమ్మకాయ పక్కన పెట్టుకున్నాను. ఒక చెక్క అయితే పిండుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలు ఒక చెక్క, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి అసలు అవసరం లేదు. కాకపోతే అలా వాలకానికి వేసామంటే వేసామన్నట్టు వేస్తున్నాను. తింటే ఫ్రెండ్స్ అన్నీ కలిపి పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోతుంది. అరటికాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అరటికాయ ప్లేస్లో బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. ఇలాగే పిల్లలప్పుడు అలాగే నేను తినిపించేదాన్ని. క్యారెట్ కూడా అలాగే సన్నగా కట్ చేసి వేసేసేదాన్ని. బీట్రూట్లు, క్యారెట్లు అలాగా పిల్లలకి ఏ అయితే మంచిదో బీన్స్ అలాగ అన్నీ కలిపేసి వెజిటేబుల్ అన్నీ కలిపి కూడా ఇలా పప్పు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. నేనైతే తినబోతున్నాను. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత రుచిగా ఉందంటే చెప్పలేము. టేస్ట్ చేశాను నేనైతే. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు కలుపుకున్నాను. ఎందుకంటే ముందే వేస్తాం కదా ఫ్రెండ్స్, తర్వాత చూసి కలుపుకోవాలి. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా వండుకొని తిని చూసి అప్పుడు చెప్పండి. ఎందుకంటే అసలు మనకి కూరలు లేనప్పుడు ఇలా చేసేసుకుంటే 1 నిమిషంలో అయిపోద్ది. అన్నం కూడా కుక్కర్లో పెట్టేయచ్చు. గిన్నెల్లో అడుగు గిన్నెలో అన్నం పెట్టవచ్చు, పై గిన్నెలో ఈ కలిపి పెట్టేసేయచ్చు. 2 ఒక్కసారి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి చేసుకొని తిని చూడండి. నేను చెప్పింది కరెక్టా కాదనేది మీకే తెలుస్తుంది. అంతే ఫ్రెండ్స్.